తిరుపతిలో ఒకవైపు అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తున్నామని పోలీసులు చెబుతున్నా మరోవైపు యథేచ్ఛగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇస్లాం మతం ప్రచారంపై వీహెచ్పీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న సమయంలో క్రైస్తవ మతం ప్రచారం చేసేందుకు వచ్చిన కొంతమంది భారత్ టుడే కెమెరాకు చిక్కారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తకు సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ ఇక్కడ మనం చూస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోపలికి ఎలాంటి వాహనాలు కూడా రాకూడదని చెప్తే మనం చూస్తున్నాం. ఇక్కడ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి సిలువ గుర్తు ఉన్నటువంటి వీటిని ఇక్కడ లోపలికి అలౌ చేస్తాం. అంటే ఇక్కడ లోపల ఎలాంటి భద్రత పరంగా ఎలాంటిది ఉందని చెప్పి ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. అలాగే ఇలాంటి ఘటన తరచూ జరుగుతుందని చెప్పి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. చెప్పండి, ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్ లో చూసినటువంటి పరిస్థితి, ఇలాంటి వాహనాలు కూడా లోపలికి అనుమతి చేస్తున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు మేము ఇవాళ దేవస్థానం మీద మత ప్రచారం జరుగుతుంది, మేము ధర్నా చేస్తున్నాం. ఇవాళ మమ్మల్ని రానివ్వట్లేదు. ఇవాళ సిల్వలో ధరించినటువంటి వెహికల్ 4-వీలర్లో మనం చూస్తున్నాం. ఇట్లా రాణిస్తున్నారు అంటే పోలీసుల యొక్క నిర్లక్ష్యము, ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అంటే హిందువుల యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలోని భాగం ఇది. కాబట్టి వెంటనే స్పందించాలి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఇవాళ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇవాళ క్రైస్తవులను లోపలికి రాణిస్తున్నారు, హిందువులను రానివ్వట్లేదు. దారుణమైన విషయం అని చెప్పేసి చెప్తున్నాం. చూస్తున్నాం ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి ఈ వెహికల్లో ఇక్కడ సిలువ గుర్తు వేసుకుని ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్ని మతాలని ఇక్కడ అనుమతించినటువంటి తిరుమల తిరుపతి ఏదైతే పరిపాలనా భవనం ఉందో అక్కడికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి వీటిని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో ఇలాంటిది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటివి ఖచ్చితంగా జరగకూడదని చెప్పి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి నిరసన తెలియజేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద వాళ్ళందరినీ కూడా మత గురువులందరినీ కూడా కలుపుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఇలాంటిది ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీని దాటుకొని లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళెవరూ కూడా ఇది పట్టించుకోలేదని వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతి ఏడీ బిల్డింగ్ దగ్గర ఉంది. ఒకటి హైదరాబాద్ స్టూడియో.